హలో అండి. చూస్తుండగానే సమ్మర్ అయితే అయిపోయి మనకి వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది కదా! ఈ రెయినీ సీజన్‌లో ఈవినింగ్ సాయంత్రం టైంలో టీ తాగే కన్నా ముందుగా చక్కగా ఏవైనా స్నాక్స్ తినాలనిపిస్తుంటుంది కదా! అలాగే పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. స్కూల్ నుంచి రాగానే పిల్లలు కూడా స్నాక్స్ మమ్మీ కావాలి అంటుంటారు కదా! అలాంటప్పుడు ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేటువంటి ఈ మీల్ మేకర్స్ తోటి పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఓకే అండి. మిల్ మేకర్స్ పకోడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక పెద్ద బౌల్ నిండుగా మిల్ మేకర్స్‌ని అయితే తీసుకొని ఇలాగ బాయిల్ అవ్వడానికి రెడీగా ఉన్నటువంటి వాటర్‌లోనికైతే వేసేస్తున్నానండి. వేసేసిన తర్వాత ఒక్క 2 మినిట్స్ మాత్రం ఉడికించేసి వెంటనే గ్యాస్ ఆపేసుకొని ఈ గిన్నెని కిందకి దింపి ఆ వేడి నీళ్ళలోనే మరొక 2 మినిట్స్ అలా ఉంచామంటే చక్కగా మనకి ఇవి సాఫ్ట్‌గా అయిపోయి చూడండి సైజు కూడా మనకి డబుల్ అవుతుందనమాట. ఇప్పుడు ఈ విధంగా 2 మినిట్స్ ఉంచిన తర్వాత వీటిని వేరొక స్ట్రైనర్‌లోనికి ఈ విధంగా వేసేసుకోండి. అన్ని స్ట్రైనర్‌లోనికి వేసేసుకున్న తర్వాత పైనుంచి కొన్ని చల్లని వాటర్‌ని పోసేసుకొని వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్వీజ్ చేసి వాటర్‌నంతా కూడా పిండేయండి. ఇలా వాటర్‌నంతా పిండేసి వీటన్నిటిని వేరొక బౌల్‌లోనికైతే వేసేసుకోండి. ఇలా బౌల్‌లోనికి వేసుకున్న తర్వాత వీటిలోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకోండి. అలాగే మీ స్పైసీ తగినట్లు 1-2 స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోండి. అలాగే ఒక స్పూన్ అంతా గరం మసాలాను కూడా వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, ఒక స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఒక పావు కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. అలాగే మరొక పావు కప్పు వరకు కార్న్‌ఫ్లోర్‌ని వేస్తున్నానండి. మీరు రైస్ ఫ్లోర్‌ని కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత గట్టిగా మనం పిసకకుండా జస్ట్ టాస్ చేసినట్లుగా ఇలాగా మిక్స్ చేయండి. వేళ్ళతోటి మాత్రమే ఇలా కలపండి. జస్ట్ కోట్ అవ్వాలనమాట. మీకు ఒకవేళ పిండి తక్కువైందనిపిస్తే కొంచెం శనగపిండి కానీ, కార్న్‌ఫ్లోర్‌ని కానీ యాడ్ చేసుకోవచ్చండి. వాటర్‌ని మాత్రం వేయాల్సిన అవసరం లేదండి. పొడిగానే కలిసిపోతే ఇన్ కేస్ ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదనిపిస్తే 1, 2 స్పూన్ల వరకు మాత్రమే వాటర్‌ని కలుపుకోండి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిల్ మేకర్‌ని మనము డీప్ ఫ్రై చేసుకుందాము. గ్యాస్‌పై ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకొని, మనం రెడీగా పెట్టుకున్నటువంటి మిల్ మేకర్స్‌ని ఒక్కొక్కటి ఇవి విడిగానే వస్తాయని అంటుకోవు. ఈ విధంగా ఒక్కొక్కటిగా మిల్ మేకర్స్‌ని ఆయిల్‌లోనికి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యేంత వరకు కాలనిచ్చి తీసేసుకున్నామంటే మనకి మిల్ మేకర్ పకోడీ రెడీ అవుతుందండి. ఇదే విధంగా మిగిలినటువంటి మిల్ మేకర్స్‌ని కూడా ఇలాగ డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా అన్నిటిని డీప్ ఫ్రై చేసి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్‌లో స్టవ్ ఆపేసుకొని ఆయిల్ వేడిగా ఉంటుంది కదా! ఆ వేడి ఆయిల్ మీదనే కొన్ని పచ్చిమిరపకాయలని, అలాగే కరివేపాకుల్ని ఇలాగ ఫ్రై చేసుకొని, మనం మిల్ మేకర్ మీద ఇలా వేసుకొని సైడ్‌కి తినేయొచ్చండి. అలాగే వీటితో పాటుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు, అలాగే లెమన్స్ తోటి సర్వ్ ఔట్ చేసి ఇచ్చామంటే అచ్చంగా చికెన్ పకోడీ అనుకొని తింటారండి. పిల్లలైతే తెలీదు కదా వాళ్ళకి తేడా. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. మనం తక్కువ టైంలో ఈజీగా, క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే అండి. చూసారు కదా! మిల్ మేకర్ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. తప్పకుండా ఈ రైనీ సీజన్‌లో ట్రై చేయాల్సినటువంటి రెసిపీ అండి. ట్రై చేసి ఎలా కుదిరిందని మీకు కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.